మూడవ మాట, కొలొస్సీయుల యేసు వారు మాట్లాడిన మూడవ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు కలిసి చదువుకుందాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 19, రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 26 and 27. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 19, రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 26 and 27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుండడు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యేసు ప్రభువారు కల్వరిలో మాట్లాడిన మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అదే కంటిన్యూయేషన్లో ఇదిగో నీ తల్లి. యేసు ప్రభువారు ఈ మాట మాట్లాడడానికి కొన్ని నిమిషాల ముందు 23వ వచనంలో సందర్భాన్ని చూడడానికి ప్రయత్నిస్తాం. ఎందుకొరకు దేవుడు ఆ మాట చెప్పాల్సి వచ్చింది అంటే, దేవుడు ఎంత తన హృదయ ఆక్రందన భారము ఉన్నప్పటికీ ఎంత చిన్న విషయాలను కూడా సూక్ష్మంగా దేవుడు పరిగణిస్తాడో చూడడానికి ప్రయత్నిస్తాం. 23వ వచనం, సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది గనుక దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదురని ఒకరితో ఒకరు. ఇక్కడ గమనించినట్లయితే యేసుప్రభువారు మూడో మాట మాట్లాడడానికి ముందు ఒక సందర్భం ఉంది. వేదంలో ఉండి కూడా యేసుప్రభువారు తన చుట్టుపక్కల ఎవరున్నారో అని, ముఖ్యంగా ఆ ప్రాంతంలో వారు చీట్లు వేసుకోవడం ఆరంభించారు. దేనికి చీట్లు వేస్తున్నారు జాగ్రత్త విందాం. యేసుప్రభువారి యొక్క వస్త్రము 4 ముక్కలుగా చేసుకుందామని వారు ప్రయత్నించబోతున్నప్పుడు వారు చూసింది ఏంటంటే, దానికి ఎక్కడ కూడా కుట్టు లేకుండా నిలువుటంగి ఉంది. మరి నిలువుటంగి కుట్టు లేదు కాబట్టి దీన్ని వారు వాస్తవంగా చీట్లు వేయకముందు దాన్ని భాగాలు చేసుకుందామని చింపుకుందాం అనుకున్న ప్రయత్నం అది. దే వర్ అబౌట్ టు రిప్ ద క్లాత్ అపార్ట్. పిల్లలు జాగ్రత్త. ఎప్పుడైతే దేవుడు ఆ సందర్భాన్ని చూశాడో వెంటనే వారి యొక్క మనస్తత్వాన్ని కూడా దేవుడు అర్థం చేసుకునే దేవుడు. ఎందుకు చెప్తున్న మాట అంటే, చాలాసార్లు మనకున్న భావన ఏంటంటే, దేవునికి నా బాధ అర్థమవుతుందా? కొన్నిసార్లు మన అందరం అడిగేది ఏంటంటే, కెన్ గాడ్ రియలీ నో దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ పెయిన్? నా మనసు గాయంలో ఉన్నదని దేవునికి తెలుసా అని కొన్నిసార్లు మనం డౌట్ పడుతూ ఉంటాం. నా బాధ దేవునికి అర్థమవుతుందా అని. చూడండి, దేవుడు బాధలో ఉన్నప్పుడు కూడా మన బాధ గురించే పట్టించుకుంటున్నాడు అని దానికి గుర్తుగా ఆ నిలువుటంగి ఎవరు బహుకరించారు అంటే, యాజకుని యొక్క తల్లి ఏటేట సమూయేలు జీవితంలో చూడండి, లేవికాండం ప్రకారం చూస్తే ప్రతి సంవత్సరము యాజకుని తల్లి ఏం చేయాలంటండి, నిలువుటంగి ఏం చేయాలి, నేయాలి. అంటే ఎక్కడ కూడా కుట్టు లేకుండా సీమ్లెస్గా దాన్ని వీవ్ చేయాలి. చేసి తల్లి తన కొడుకు అయిన యాజకునికి ఇచ్చే ఏకైక బహుమానము ప్రేమతో నేసి ప్రేమతో దాన్ని అల్లి తన కొడుకుకి ఇచ్చే ఏకైక బహుమానం అంటూ ఏదైనా ఉందంటే ప్రేమ గుర్తు ఏంటండి, నిలువుటంగి. అయితే ఇప్పుడు ఆ నిలువుటంగి తల్లి ఎంత ప్రేమగా కుట్టిండొచ్చో ఆలోచించండి. యేసుప్రభువారి యొక్క తల్లి అయిన మరియ యేసుక్రీస్తు వారిని కన్నప్పుడు నుండి, యేసుప్రభువారి యొక్క జన్మ నుండి యేసుప్రభువారి యొక్క ప్రతిష్ఠ సందర్భం వరకు చూస్తే, యేసుప్రభువారిని దేవాలయం తీసుకొస్తే సిమియోన్ అంటాడు, అమ్మా అంతా సంతోషకరంగానే ఉంది, కానీ నీ హృదయంలో నుండి ఖడ్గం ఏమవుతుంది, దూసుకొని పోతుందమ్మా. అప్పుడు అనేకుల ఆలోచనలు ఏమవుతాయి, బయటకు వస్తాయి. ఆలోచనలు బయటకు రావడానికి కత్తి దూసుకొని పోయే సమయం రానై ఉంది అని చెప్పి, అమ్మా దానికి ముందే ప్రిపేర్ అయ్యి ఉండంటే. ఇప్పుడు తల్లికి ఆలోచించండి, ఒక్కొక్క ఆ యొక్క దారము నేస్తూ తన బిడ్డలు, తన కుమారుడైన యేసుప్రభువారికి ఎంతో ప్రేమగా బహుకరించిన ఆ వస్త్రాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారండి, చీట్లు వేసుకుంటారు, ముక్కలు చేయబోతున్నారు. ఎంత ఎమోషనల్ మూమెంట్ కదండి, ఎంత ఎమోషనల్ మూమెంట్ కదా. కొన్నిసార్లు బహుశా మీరు చూసే ఉండొచ్చు, యాక్సిడెంట్ సీన్ చూపించక ముందు కొన్ని తట్టుకోలేని దృశ్యాలు ఆడియన్స్ తట్టుకోలేరని చెప్పి ఆ పాప పట్టుకున్న ఒక టాయ్, ఆ పాపనో బాబనో పట్టుకున్న టాయ్, ఒక డాల్ని పట్టుకొని ఉంటే రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఆ పాప చనిపోయింది చూపియరు, ఆ డాల్ ఏమవుతుందండి, ఎగిరి పడుతుంది. అంటే స్టోరీలో అర్థం ఏంటి, పాప చనిపోయింది అని.
ఇక్కడ యేసు ప్రభువారికి ప్రేమ గుర్తుగా తల్లి బహుకరించిన నిలువుటంగి ఇప్పుడు చీట్లు వేసుకుంటా ఉన్నారు. తల్లి ఆవేదన ఎలా ఉండొచ్చు అర్థం చేసుకోండి. హృదయంలోని ఖడ్గం దూసుకోబోయే పరిస్థితి. చాలాసార్లు మన జీవితంలో ఖడ్గాలు దూసుకోబోయే పరిస్థితులు వస్తున్నాయా? అప్పుడు నా బాధ దేవుడు అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్నావా? టైమింగ్ తెలుసు దేవునికి, నీ ఆలోచనలు తెలుసు దేవునికి, నీ వేదన దేవుని తెలుసు, నువ్వు ఏ గాయం గుండా వెళ్తున్నావో దేవుని తెలుసు. ఆ గాయపడిన గుండెల్లో నుండి నన్ను నిజంగా దేవుడు ఓదార్స్తాడా అని బాధపడుతుంటే వెంటనే ఆ తల్లితో ప్రభు అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. నువ్వు అనాథగా మిగిలిపోయే పరిస్థితి లేదమ్మా. నాకు అర్థమవుతుంది, నువ్వు అనాథ అనే ఆలోచనలు నీకు వస్తున్నాయా? నీ మనసులో బాధలు వస్తున్నాయా? అలానే ఆలోచన వస్తున్నాయా? నేను అనాథని అయిపోయానే, భర్త చనిపోయాడే చిన్న వయసులో, నా జ్యేష్ఠ కుమారుడుగా యేసు ప్రభువే నా జ్యేష్ఠ కుమారుడని ఇంతగా ప్రేమగా అల్లి యాజకునికి ఇచ్చిన ఈ బహుమానం నా కళ్ళ ముందే ముక్కలు ముక్కలు కాబోతుందే. బాధపడకు అమ్మా, నీ గుండె గాయాన్ని ఎరిగిన దేవుణ్ణి. లెట్ మీ టెల్ యూ డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, గాడ్ నోస్ యువర్ పెయిన్ దట్ యుర్ గోయింగ్ త్రూ. ఈరోజు నేను బయట చెప్పుకోలేకపోతున్నానని ఈరోజు ఆలోచిస్తూ బాధపడుతున్నావా? యెషయా గ్రంథం 49వ అధ్యాయము 21వ వచనంలో ప్రభు అంటాడు, యెషయా గ్రంథం 49:21, ఐషియా చాప్టర్ 49 వర్స్ 21. త్వరగా అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 49:21 వచనం. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు. యెషయా గ్రంథము 49:21 అందరం కలిసి చదువుదాం. 21. అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతానహీనురాలను ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే కదా, వీరిని నా యందు కనినవాడెవడు, పెంచినవాడు ఎవడు, నేను ఒంటరినై విడువబడి తిని వీరు ఎక్కడ ఉండిరి అని నీ మనసులో నువ్వు ఏం ఆలోచించబోతున్నావు కూడా దేవునికి తెలుసు అంటండి. థాట్స్తో పాటు తెలుసు. కనీసం నువ్వు ఏం ఆలోచిస్తున్నావు నీకు అర్థం కాని ఈ కన్ఫ్యూజన్లో గుడ్ ఫ్రైడే శుభ వర్తమానం ఏంటంటే, నీ మనసులో నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో నీకు క్లారిటీ లేని కష్టపడుతున్న ఈ సమయంలో దేవునికి ప్రతి ఆలోచన నీ వేదన ఎరిగిన దేవుడు, అర్థం చేసుకున్నవాడు. 21వ వచనంలో అర్థం చేసుకుని చెప్పిన దేవుడు 23వ వచనం చూడండి ఏమంటాడు చూడండి. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవానని నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానము నొందరని నీవు తెలుసుకో. నా కొరకు కనిపెట్టి ఎదురు చూసిన వారు ఎప్పుడు కూడా అవమానము నొందరు. ఒక టైం రాబోతుందమ్మా, ఏ ప్రాంతాల్లో అయితే ప్రజలు అవమానించారో, ఏ ప్రాంతాలు అయితే నీ మీద ఉమ్మూసారో, ఏ ప్రాంతంలో నీ గురించి దుష్ప్రచారం చేశారో, ఏ ప్రాంతంలో నువ్వు అనాథ అనే భావాన్ని కలిగిందో, అదే ప్రాంతంలో నిన్ను తండ్రులుగాను వారిని రాణులుగా నీకు ఏం చేస్తా, పాలిచ్చు దాదులుగా చేస్తా. అప్పుడు ఏమవుతుందంట, బూదిగంతములు వారందరూ వచ్చి నీకేం చేస్తారు, సాగిల పడతారు. అప్పుడు నీకు అర్థమవుతుంది, వాళ్ళు నీ పాద ధూళి నాకెదరు, కాళ్ళ మీద పడతారు, నీ కాళ్ళ దుమ్మును నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియో నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానము నొందుదురని నీవు. దేవుడు ఆ తల్లి విషయమైన ప్రవచన నెరవేర్చిన దేవుడు ఈరోజు నీ జీవితంలో ఈ మాట నెరవేర్చునుగాక. బాధలో వచ్చి దేవుని మందిరంలో నా బల్ల కావట్లేదంటే ఈరోజు నీ దుఃఖము నాట్యంగా దేవుడు మార్చునుగాక. ఏం జరిగిందంటే ప్రభు అంటాడు, నీ హృదయ ఆలోచనలు తెలుసమ్మా, యెహోవా కొరకు కనిపెట్టుకున్నావు. నువ్వు సిగ్గుపడే దినము ఈరోజు తొలగిపోబోతుంది. త్వరలో ప్రజలందరినీ అవమానించిన వాళ్ళు వచ్చి నీ కాళ్ళ మీద ఏం చేస్తారు, నమస్కారం చేస్తారు. ఆ రోజు రాబోతుంది. ఎందుకంటే నువ్వు ఎవరి కొరకు కనిపెట్టుకున్నావు, నా కొరకు, దేవుని కొరకు కనిపెట్టుకున్నావు. అందుకొరకు రోమా 5:5 రాస్తుంది, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈరోజు నేను ఎప్పుడు సిగ్గుపడే పరిస్థితి వస్తుందని ఆలోచిస్తున్నా. ఒక మాట చెప్తాను, దేవుని యందు పెట్టుకున్న నిరీక్షణ ఎప్పుడు కూడా నిన్ను సిగ్గుపరచదు. డోంట్ లూజ్ యువర్ హోప్. నీ నిరీక్షణ పోగొట్టుకోవడానికి వీలు లేదండి. అందుకొరకే ఆ సందర్భంలో చెప్పిన వెంటనే చూడండి, అద్భుతమైన సత్యం ఏంటంటే, ఆ గాయంలో నుండి దేవుడు ఆ తల్లి యొక్క గుండె గాయాన్ని మాన్పడం మాత్రమే కాదు, అక్కడ తన ప్రియమైన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు బైబిల్లో ఎక్కడొచ్చినా సరే ఆయన ఎవరండి, యోహాను. ఈ యేసు ప్రేమించిన శిష్యుడు అంటే ఇంకో మాటలో పక్కన రాయబడిన పదం ఏంటంటే యోహాను భక్తుడు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభువు వారు పిచ్చిగా ప్రేమించాడు ఎవరిని, యోహాను భక్తుని. పోనీ యోహాను భక్తుని ఎంత ప్రేమించాడు యేసు ప్రభుని, ఎంత ప్రేమించాడు యేసు ప్రభు, నాకు గుర్తేం తెలుసా అండి? 2 గుర్తులు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడుంటే, యేసు ప్రభు గుండె చప్పుడు ఎక్కడుంటే యోహాను వచ్చి ఏం చేస్తారండి, అక్కడే అనుకుంటాడు. యేసు ప్రభు రొమ్మున ఆనుకున్న శిష్యుడంట. యోహాను
ఓ ఆ కుర్చీలో కూర్చోమంటే లేదు అని. ఎందుకు కూర్చోవని? నాకు యేసు ప్రభు రొమ్మేనా కుర్చీ అని. వెళ్తాడు, పోయి ఆయన గుండె మీద ఆనుకుంటాడు. ఇప్పుడు ఆలోచించండి, గుండె మీద ఆనుకుంటా ఉంటే ఏం శబ్దం వినిపిస్తుంది? ఏం శబ్దం వినిపిస్తుంది? కరెంట్ శబ్దం వినిపిస్తుందా? గుండె చప్పుడు, లబ్ డబ్ కదా. ఆ గుండె చప్పుడు విన్న ప్రతిసారి ఇప్పుడు ఆ ప్రేమ ఎంత బలవంతం చేసింది యోహాన్ అంటే, ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. చాలాసార్లు సమస్య వచ్చేసరికి పారిపోయే బ్యాచ్ అందరం ఉన్నప్పటికీ నిజంగా ప్రేమించేవారు పారిపోలేరండి. ఎందుకు తెలుసా? యోహాన్ కూడా అందరిలో శిష్యులందరూ విడిచి పారిపోయారని రాస్తుంది. కానీ వెళ్ళిపోయిన యోహాన్ ఏం చేశాడంటే మళ్ళీ బ్యాక్ వచ్చాడు. ఎందుకు వచ్చాడు? క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది అని. నిజంగా దేవుని ప్రేమిస్తే నట్టేట్లో దేవుని ముంచిపోలేవు నువ్వు. అప్పుడు నువ్వు అనొచ్చు, అయ్యో నేను వస్తే నన్నేం పట్టించుకుంటాడు దేవుడు అని. అయ్యో యోహాను భక్తుడు, యేసు ప్రేమించిన శిష్యుడు వచ్చాడు. యేసు ప్రభు అందరు విడిచిపెట్టినప్పుడు ఆయన ప్రేమ ఎక్కడ చూపించుకున్నాడంటే, నిజమైన ప్రేమ అందరు విడిచిపెట్టినా సరే ఆ ప్రేమ ఏం చేస్తండి? విడిచి పెట్టదు. యోహాను భక్తుడు విడిచిపెట్టలేకపోయాడు, నేరుగా వచ్చాడు, ప్రభు పాదాల దగ్గర నిలబడుతున్నాడు, భయపడతా ఉన్నాడు. అంటే ఇంకో మాటలో, ఇప్పుడు ఆనుకోవాల్సిన రొమ్ము నాకు లేదే అంటే ప్రభు అంటాడు, యోహాను భయపడద్దమ్మా, తల్లి ఏదైతే బాధపడతా ఉందో ఇదిగో నీ కుమారుడు. సేమ్ టైంలో యోహాను ఇదిగో నీ తల్లి. ఆనుకోవడానికి రొమ్ము లేకపోయినా నీకు తల్లిని ఏం చేస్తున్నా? నీకు ఇస్తున్నా. నువ్వు ఎప్పటికీ అనాథవి కాబోవు. తల్లి బాధపడతా ఉందా? నువ్వు అనాథవు కావమ్మా, ఎప్పటికి నువ్వు అనాథ కాదు. నీ కొడుకు ఎవరు? యోహాను ప్లేస్ అంటే నా బిలవర్డ్ ఫ్రెండ్, నా బెస్టీని నీకేం చేస్తున్నా? నీ కొడుకులాగా పెట్టి వెళ్తున్నా. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, చూడండి, పరస్పరంగా దేవుడు చాలాసార్లు పరిస్థితులు వస్తే, సంఘంలో కొన్ని సమస్యలు వస్తే విడిచిపెట్టి వెళ్ళిపోతాం మనం. సుఖంగా ఉన్నప్పుడు అందరు సేవించే వాళ్ళే. కొన్ని పరిస్థితులు కానీ కొద్దిగా విషమిస్తే ఏం చేస్తామండి? వద్దండి, ఆ పిలుపొద్దు, ఆ పరిచయొద్దు, ఏం వద్దండి మాకెందుకని చెప్పి పారిపోతాం. కానీ నిజమైన ప్రేమ ఏం చేస్తుంటండి? పారిపోనివ్వదు. పారిపోయే వారిని కూడా ఏం చేస్తుంది? బలవంతం చేసి లాక్కొస్తుంది. ఈరోజు లాగబడుతున్నావు అంటే నీ హృదయంలో ఇంకా ఏం బతుకుంది? ప్రేమ బతుకుంది. లేదు, విడిచిపెట్టి పోతున్నావు అంటే అర్థం ఏంటి? నీ ప్రేమ చచ్చిపోయింది. కాబట్టి ప్రేమ ఉందా అని 10 సార్లు అడగనక్కర్లేదు. గాయంలో వాళ్ళు ఉన్నారా లేదా తెలిసిపోతారు, వాళ్ళు నిజమైన ప్రేమనా కాదా అని. యేసు ప్రభు అందరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన శిష్యుడు చేంజ్ చేశాడు. యేసు ప్రభుతో పాటు నిలబడ్డాడు. దేవుడు ఆ బాధ్యతను ఎవరికి ఇచ్చాడు? తల్లి అయిన మరియకి కుమారుని చూసుకోమని యోహాను చేతిలో పెట్టాడు. యోహానికి తల్లిని చూసుకోమని చేతిలో పెట్టాడు. ఇంకో పాయింట్ చెప్పాలని ఆశపడతాం. మనం కూడా అండి చాలాసార్లు మనం పెయిన్లో ఉన్నప్పుడు వేరేలో పెయిన్ మనకు అనిపిస్తుందా? తలనొప్పి ఉందండి, తలనొప్పి ఉంది అనుకోండి, నేను నమ్ముకొని నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. నీకే ఆరోగ్యం బాగాలేదనుకో, నేను నమ్ముకొని నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి నీ వైపు చూస్తున్నారు అనుకో, నీకు తలనొప్పి బాగా ఎక్కువ, నువ్వు ఏం చేస్తావు? ఎలా రేట్ అది? ఈ టైం కూడా అనవా అంటారు లేదండి? ఎప్పుడు నా సాగుకు వచ్చినావు, నాకు తలనొప్పిని అర్థమయ్యట్లేదా అని అంటారా లేదండి? కానీ యేసు ప్రభు గాయంలో ఉన్నా సరే, వేదనలో ఉన్నా సరే, స్టిల్ హీ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ ద పెయిన్ ఆఫ్ అదర్స్. యేసు ప్రభు లక్షణం నీకుంటే, కలర్స్లో ప్రభు అంటాడు, నీ గాయం ఉండొచ్చు, నొప్పి ఉండొచ్చు, ఆరోగ్యం సహకరించకపోవచ్చు, కొన్నిసార్లు బాడీ వీక్నెస్ ఉండొచ్చు, అయినా సరే నేను నమ్ముకున్న వాళ్ళ బాధ్యత నట్టేట్లో ముంచిపోయే ప్రసక్తి లేదో. డోంట్ బీ రెస్పాన్సిబుల్. ఓ నిబంధన చేసావా? చూసుకుంటానన్నావా? దేవాన్ని పరిచర్య చేస్తానన్నావా? నిలబడో నమ్మకంగా. నమ్మక ద్రోహిగా వెళ్ళిపోవడం కాదు. నాకు నొప్పి ఉంది, బాగాలేదు, నాకు తలనొప్పి, నేనే చేస్తుంటే నీకు నేనేం చేసేది? యేసుప్రభు మాటలా అనలేదండి. ఏం చేశాడు? యేసుప్రభు గాయం లేదండి. గాయం ఉంది అన్నంత మాత్రాన ఇతరుల గాయాన్ని పట్టించుకోకపోయే నిర్లక్ష్య కఠోర మనసు యేసుప్రభుది కాదండి. ఈరోజు గుడ్ ఫ్రైడే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ నమ్ముకొని ఉన్నారు ఎవరన్నా? నీ తల్లి కానీ, నీ తల్లి కానీ, నీ సంఘం కానీ, నీ పరిచర్య కానీ, నీ మీద నమ్ముకొని ఉన్నారు. నీ కష్టమైన వాళ్ళ బాధను చూడడానికి ప్రయత్నించు, నీకు వేదనైనా వాళ్ళ బాధను చూడడానికి ప్రయత్నించు. కోవిడ్ టైంలో భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళాలి. ఆ టైంలో ఒక దైవజనంతో మాట్లాడుతూ ఉన్నాను, నేను పేరు చెప్పదలుచుకోలే. నిన్నను మీరు వెళ్తూ ఉన్నారు మీరు మాటికి వెళ్తూ ఉన్నారు, మీరు సిక్ అయిపోయారు, మీరు కూడా సమాధికి వెళ్తానంటారు ఏంటి? కోవిడ్ మీకు కూడా అంటుతుంది కదా అంటే, అప్పుడు ఒక మాట అన్నాడు,
నేను తండ్రిని, నా పిల్లలు నొప్పిలో ఉన్నారంటే, నా పిల్లలు అనాథలు అయ్యారంటే, నా పిల్లలు సిక్ అయ్యారంటే నట్టేట్లో విడిచిపెట్టి నేను సుఖంగా ఉంటే చాలు అనుకుంటే నేను తండ్రిని కాలేను. ఆ ప్రేమ నన్ను ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. చాలాసార్లు వెన్ యు ఆర్ ఇన్ పెయిన్, పక్క ప్రపంచం నీకు కనపడదు ఇంకా, ఎందుకంటే నీకే మ్యాగ్నిఫై అయిపోయి ఉంటుంది, నీ ప్రాబ్లం నీకే పెద్దగా అనిపిస్తుంది. కానీ అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు నేను పరీక్షిస్తాడు. ఎంతవరకు నువ్వు వేరే బాధ్యతగా నీ కొరకు నిలబడ్డ వారికి, లేదా నువ్వు చేయాల్సిన వారికి నువ్వేం చేయాలి? బాధ్యత నెరవేర్చాలి. డోంట్ రన్ అవే ఫ్రమ్ యువర్ కాలింగ్, డోంట్ రన్ అవే ఫ్రమ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, డోంట్ రన్ అవే ఫ్రమ్ ద రెస్పాన్సిబిలిటీస్ దట్ గాడ్ గేవ్ యూ. అది చేసావంటే నువ్వు అన్యాయం చేస్తున్నావు. దేవుని సిలువలో, కల్వరిశిలో యొక్క తలంపు నువ్వు అర్థం చేసుకోలేదు, అపార్థం చేసుకుంటున్నావు అని. చాలామంది ఈరోజు దేవుని కార్యాన్ని అపార్థం చేసుకుంటున్నట్లయితే ప్రభు మరొకసారి నీతో మాట్లాడుతూ ఉన్నాడు.